కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బెంగాల్ నుంచి ఇటు గుజరాత్ వరకు దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలు లాక్డౌన్ లోకి వెళ్లిపోయాయి. కొన్ని చోట్ల సంపూర్ణ లాక్డౌన్ పాటిస్తూ ఉండగా మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 98% ప్రజలు లాక్డౌన్ లో ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తూ ఉండగా తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, రాజస్థాన్ లో ఇవాల్టి నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. 24 గంటల పాటు కర్ఫ్యూ కొనసాగనుంది. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. నిత్యావసరాలకు ఉదయం పూట మినహాయింపు ఇచ్చారు. కర్ణాటకలో విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. మొన్న ఒక్కరోజే 50,000 కేసులు వచ్చాయి. నైట్ కర్ఫ్యూ విధించినప్పటికీ కరోనా కంట్రోల్ కాలేదు. దీంతో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు సీఎం యడియూరప్ప. ఇవాల్టి నుంచి వారం పాటు కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. వ్యాపారాలు, ప్రజా రవాణా అన్ని నిలిపివేశారు. అంతర్రాష్ట్ర రవాణా కూడా రద్దు చేశారు. ఇక తెలుగు రాష్ట్రాలలో సంపూర్ణ లాక్డౌన్ లేనప్పటికీ కఠిన నిబంధనలు అమలు చేస్తూ ఉన్నారు. ఏపీలో 18 గంటలు కర్ఫ్యూ విధించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 వరకు 144 సెక్షన్ విధించారు. 6 గంటలు మాత్రమే నిత్యావసరాలకు అనుమతి ఇచ్చారు. ఇక తెలంగాణలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక యూపీలో మరోసారి లాక్డౌన్ ను పొడిగించారు. ఇప్పటికే 2 సార్లు లాక్డౌన్ ను పొడిగించిన యూపీ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి లాక్డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా వేళ కేసులు విపరీతంగా పెరుగుతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మే 17 వరకు లాక్డౌన్ ను పొడిగించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బెంగాల్ నుంచి ఇటు గుజరాత్ వరకు దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. కొన్ని చోట్ల సంపూర్ణ లాక్డౌన్ పాటిస్తూ ఉండగా మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 98% ప్రజలు లాక్డౌన్ లో ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తూ ఉండగా తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, రాజస్థాన్ లో ఇవాల్టి నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. 24 గంటల పాటు కర్ఫ్యూ కొనసాగుతుంది. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. నిత్యావసరాలకు ఉదయం పూట మినహాయింపు ఇచ్చారు. కర్ణాటకలో విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. మొన్న ఒక్కరోజే 50,000 కేసులు వచ్చాయి. నైట్ కర్ఫ్యూ విధించినప్పటికీ కరోనా కంట్రోల్ కాలేదు. దాంతో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు సీఎం యడియూరప్ప. ఇవాల్టి నుంచి వారం పాటు కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. వ్యాపారాలు, ప్రజా రవాణా అన్ని నిలిపివేశారు. అంతర్రాష్ట్ర రవాణా కూడా రద్దు చేశారు. ఇక తెలుగు రాష్ట్రాలలో సంపూర్ణ లాక్డౌన్ లేనప్పటికీ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఏపీలో 18 గంటల కర్ఫ్యూ విధించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 వరకు 144 సెక్షన్ విధించారు. 6 గంటలు మాత్రమే నిత్యావసరాలకు అనుమతి ఇచ్చారు. ఇక తెలంగాణలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో మరోసారి లాక్డౌన్ ను పొడిగించారు. ఇప్పటికే 2 సార్లు లాక్డౌన్ ను పొడిగించిన యూపీ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి లాక్డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మే 17 వరకు లాక్డౌన్ ను పొడిగించారు. దేశవ్యాప్తంగా మొత్తం 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో లాక్డౌన్ తో పాటు కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. లాక్డౌన్ పెట్టిన తర్వాత ఢిల్లీలో పాజిటివిటీ రేటు 12% తగ్గింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో చాలా రాష్ట్రాలు కరోనా కట్టడికి లాక్డౌన్, కఠిన కర్ఫ్యూ మాత్రమే ఏకైక మార్గంగా భావిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ మాత్రమే ఉంది. మరోవైపు లాక్డౌన్ పెట్టాలి అంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం లేఖ రాసింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ పెట్టాలి అని కేంద్రంపై విపక్షాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి.